వ్యవసాయానికి ఆయువు పట్టిన పుసు సంతతి అంగడి సరుకుగా మారింది. ఓ పక్క గ్రాసం కొరత, మరో పక్క మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి. దీనికి తోడు రైతులకు అప్పులు దొరక్కపోవడం, పనులు లేక రైతులు వాటిని సాదుకోలేక ఎడ్ల జతలను అంగడికి తరలిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వాణిజ్య పంటలుగా సాగవుతున్న పత్తి పంట నామమాత్రపు దిగుబడులు మాత్రమే ఇచ్చింది. పత్తికి ప్రత్యామ్నాయంగా సాగైన కంది, సోయాబీన్ పంటలు సైతం ఎకరాకు క్వింటాలున్నర దిగుబడులు వచ్చాయని రైతులు అంటున్నారు. దీనికి తోడు గులాబీ రంగు పురుగు ఉధృతి, నిలకడలేని ధరలతో లాభపాట అలా ఉంచితే కనీసం పెట్టుబడులు సైతం తిరిగి చేతికి రాకపోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు తీవ్ర నష్టాలను మూటకట్టుకుంటున్నారు. అయితే చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో పశువులను సైతం సాదుకునే పరిస్థితి లేకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక, పశువులను సాధలేక తమ పశువులను సంతకి తీసుకువచ్చి తక్కువ ధరలో విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్తో పాటు జైనాథ్, జైనూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి, మంచిర్యాల, లక్షేటిపేటస, బైన్సా పట్టణాల్లో నిర్వహించే వారంతపు సంతల్లో రైతులు తమ పశువులను విక్రయించుకుంటున్న దృశ్యాలే కనబడుతున్నాయి. 80,000 రూపాయల ధరలు పలికే ఎడ్ల జతలు కేవలం 40,000 రూపాయల ధరలకే అమ్మకాలు సాగుతున్నాయి. గత్యంతరం లేక, చేసిన అప్పులు తీర్చే దారి లేక, పశుగ్రాసం కొరత కారణంగా తాము ప్రాణంతో సమానంగా భావించే తమ ఎడ్ల జతలను అమ్ముకునే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారము ఆదిలాబాద్ ఎడ్ల అంగడికి వచ్చినాము. మా ఎడ్లని కూడా ఈరోజు 83,000కి అమ్మడం జరిగింది. అంటే పంట కూడా అంతంత మట్టుకి ఉన్నందున ఎడ్లు అమ్మేసి మళ్ళీ ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఏదైనా పెట్టుబడి సాయం కూడా వస్తలేదు. దానికోసం ఎడ్లు అమ్మేసేసి మనకి ఏదైనా డబ్బులు ఏదైనా దానికోసం బాకీ ఇంత ఉంటే ఏదైనా క్లియర్ చేసి మనం నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేయొచ్చు అన్నట్టుగా. మేత ఇప్పుడు ఎండాకాలం అన్న మేత ఇప్పుడు గడ్డి పశుగ్రాసం కూడా బాగా టైట్ ఉన్నది. ఒక నెల ముందు కొనుక్కుంటాం ఇక మళ్ళా. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్నందున గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు వాగులు, వంకల్లో సైతం పశువులకు త్రాగునీరు దొరకని పరిస్థితి నెలకొనగా పశుగ్రాసం కొరత కూడా రైతులను పట్టి పీడిస్తుంది. అదేవిధంగా వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పశువులను సాదుకోలేని పరిస్థితుల తమ పశు సంపదను విక్రయించుకునే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎదిలాపురం ఎడ్ల అంగడిగా పిలుచుకునే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి సోమవారం, అదేవిధంగా తలమడుగు మండలం సుంకిడిలో నిర్వహించే పశువుల సంత ఆదివారం నిర్వహిస్తారు. ఈ సంతలో గతంలో ఎన్నడూ లేని విధంగా మూగ జీవాల అమ్మకాలు తక్కువ ధరలతో సాగుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి కరువు పరిస్థితుల నుండి గట్టెక్కించే చర్యలు చేపట్టి వ్యవసాయ రంగం కుదేలు కాకుండా కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటలు బరాబరి వండలే, బాకిల బాధకు ఎడ్లు అమ్ముతున్నాము. గవర్నమెంట్ కాటన్ రేటు మద్దతు రేటు లేదు, తొగలకు లేదు. ఇవన్నిటికీ ధరక ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి. అందుకు ఎడ్లు అమ్ముకుంటున్నాం. మేత లేవు, నీళ్ళు లేవు. మొన్న 2 బోర్లు వేసినాము, అవి ఇంకా పేలైనాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పత్తి రేటు లేదు. బాకిల బాధకు పుచ్చులు వచ్చినాయి. బాకిల బాధకు ఎడ్లు అమ్ముకుంటున్నాం. బాగా అప్పుల పాలున్నాం మేము రైతులం. ఇప్పుడు ఎడ్ల పశువులను అమ్ముకొని ఇప్పుడు బాగిలు కట్టుకోవాలి మేము. ఇవి పత్తి ధర తెగింత, మా తొగల కందుల ధర సోగా అంతే. మా బతుకు కాసారి బతుకే, బిచ్చం బతుకే. ఇక బిచ్చగాలమే అనుకో. ఇక నేను లేకుంటే రైతే రాజు. అది ధనవంతులే. మా బతుకే బిచ్చగా బతుకున్నది. మరి మాకు అప్పులు ఉన్నాయి, బాగిలు తెచ్చినాయి. మేత సుఖ లేదు, మేత ఉన్నది కానీ మేత ఉన్నది అప్పుల పాలవుతున్నాం మేము. అప్పుల పాలయ్యి ఇప్పుడు ఇచ్చినోడు మాకు బాధ పెడుతున్నాడు. రైతు బాధ వస్తుంది, పేరే లేదు. 2 సార్లు అయింది.